నమస్తే అండి, నేను మున్నా. ఈరోజు వైసీపీలో నుంచి ఇంకో వికెట్ డౌన్ అయిపోయింది. మన విజయసాయి రెడ్డి గారు ఈరోజు ట్వీట్ చేశారు, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని. ఇంకా ఏ పార్టీలో కూడా చేరనని కూడా చెప్పారు. నా వృత్తి వ్యవసాయం, ఇప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటాను అంటున్నారు. వైసీపీకి అయితే చాలా పెద్ద షాకు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో చాలా పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉన్నారు. ఆయన 3 తరాల నుంచి ఉన్నారు. ముందు రాజారెడ్డి గారితో ఉన్నారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారు, ప్రస్తుతం జగన్ గారితో కూడా. అంత పాత మనిషి ఆయన. చాలా తెలివైన ఇంటెలిజెంట్ పర్సన్ యాక్చువల్. ఏమైనా ఎన్ని సమస్యలు వచ్చినా దాన్ని భయపడకుండా తీర్చేస్తాడు. అండ్ మన శాంతి వ్యవహారం చూశారు కదా, అంతా మాట్లాడుతున్నారు కానీ అసలు ఆ టైంలో కూడా ఏం వెనకలేదు ఆయన. ఏంటంటే అలాంటి వ్యవహారం వల్ల తప్పుకుంటున్నారు అన్నట్టు కూడా ఏం లేదు. తప్పుకుంటే ఆ టైంలోనే తప్పుకునేవాళ్ళు. కానీ ఈ టైంలో వైసీపీకి చాలా పెద్ద షాక్ ఇది. ఆయన తప్పుకోవడానికి రీజన్స్ ఏంటంటే ఆయనకి అర్థమైపోయింది, మన వైసీపీ ఇంకా ఎప్పటికీ రాదు, వైఎస్ జగన్ రెడ్డి గారు అసలు సమస్య లేదు అని. అది ఇంకోటి, ఆయన మీద వైఎస్ జగన్ గారు A1 ఉంటే ఎప్పుడు ఈయన A2గా ఉండేవారు. ఆయన ప్రతి కేసుల్లో ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉండేది, అంతగా ఇది ఉండేవారు. ఇంకా కేసులు కూడా, ఎందుకంటే ఎందులోనైనా దొరికితే ఈ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో శిక్ష, చాలా పెద్ద శిక్షనే వేస్తారన్నట్టు కూడా తప్పుకోవడానికి 1,00,000 రీజన్లు ఉంటాయి. అది కూడా ఉంటుంది. ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే, నాకు చాలా చంద్రబాబు నాయుడు గారితో చాలా సన్నిహితంగా ఉంటాను నేను, అలాంటిది ఏం లేదు అని చెప్తున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారితో చాలా స్నేహపూర్వకంగా ఉంటాను నేను, చాలా స్నేహం ఉంది మాలో అంటున్నారు. ఇవన్నీ ఇప్పుడు చెప్తున్న మాటలు. కానీ ఎన్ని చేశారండి చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ గారిని కానీ, మన పవన్ కళ్యాణ్ గారికి కానీ ట్వీట్లు చేసి, ట్వీట్లలో నెంబర్ 1 అన్నమాట ఆయన. ట్వీట్లు చేసి చాలా ఎటకారంగా, అంటే చాలా చీప్గా చూసేవాడు, ఇతనే ఇది అన్నట్టు. ఇప్పుడు అర్థమైపోయింది ఆయనకి వైసీపీ అనేది ప్రస్తుతానికి రాదని అర్థమైపోయింది. అందువల్లనే ఆయన సైడ్ అయిపోయారు. వేరే ఛానల్స్లో ఏమేమో అంటున్నారు కానీ అలాంటిది ఏం లేదు. ఆయనకు మొత్తం అర్థమైపోయింది. ఇప్పుడు 11 వచ్చే తర్వాత 1 జగన్కి, వైసీపీకి. తర్వాత 11 కూడా ఉండదు, ఒక 1 వెళ్ళిపోయి 1 వచ్చేస్తుందని ఆయన ముందుగానే గ్రహించారు. ఇంకా ఆయన వెళ్ళిపోతున్నారంటే చాలామంది కింద మెసేజ్ చూశాను నేను, కామెంట్స్. చాలా మంచి పని చేశారు, దరిద్రం పోయింది, లేకపోతే ఇప్పటికి వచ్చిందా బుద్ధి, ఇలాంటివే. కానీ అరే అని సానుభూతి చూపించేవాళ్ళు అస్సలు ఏ కామెంట్లు కూడా లేదు. ఒక 90% అయితే ఇవే న్యూస్లు, కామెంట్లు. అలా ఉండేది ఆయన వ్యవహారం. అలా తప్పుకునేది అయితే ఆయన చాలా ఎన్ని కేసులున్నా చాలా ప్లానింగ్గా సైడ్ అయిపోయారు. ఆ టైంలో శాంతి వ్యవహారం, ఉద్యోగినితో జస్ట్ ఏదో వ్యవహారం నడిచింది కదా, ఐడియా ఉంది మీకు. అది వచ్చి ఆ టైంలో కూడా అసలు ఏం వెనకకుండా చాలా రుబాబ్గా, చాలా ఇదిగా చేశారు. ఆ టైంలోనే సైడ్ అయిపోయారు. కానీ అలాంటిది ఏం లేదు. కానీ ఇప్పుడైతే ఆయనకి అర్థమైపోయింది, సీను చాలా డౌన్ అయిపోతుంది వైసీపీ. కూటమి చూస్తే చాలా బాగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా నెంబర్ 1 పొజిషన్లో వచ్చేస్తున్నారని అర్థమైపోయింది. అందుకనే ఇంకా సైడ్ అయిపోవడం అనేది జరిగిందని నాకు అర్థమైంది. అదండి ఆ న్యూస్ చెప్పుకుందామని ఈరోజు ఇలా ఒక్కొక్కటి డౌన్ అయిపోయి A2 ఈజ్ గాన్, A1 ఉన్నారు ఇంకా. ఆయన ఇప్పుడు మాకు తెలీదు, ఎప్పటికో ఒకటి వైసీపీ కూడా క్లోజ్ చేసుకుంటాను అనుకుంటా. ఇదే చెప్దామని. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.